ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా బుధవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూ తలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు టంగుటూరి సంతోష్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో టంగుటూరి కీలక పాత్ర పోషించారన్నారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుండె చూపిన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు అన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు టంగుటూరి అన్నారు. सर 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 మీరు అసలు అట్లే పోయి తీసి వాడగా నిలబడతాం అదే సార్ హైట్ సార్ మేడం ఉండు ఎలా ఉండు సారీ గ్రూప్ నిలబడతారు సార్ చూద్దాం మీ ఫోటోగ్రఫీ మీరు చేస్తానే మేడం వెళ్ళాలి సంథింగ్ మనం చేస్తాను సార్ చెప్తున్నారు. కొద్దిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో చైర్మన్ బాలాజీ గారు, అదేవిధంగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్ గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కలిసి నివాళులర్పించడం జరిగింది. మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొని సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు ఎనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయనపాలెంలో జన్మించడం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈరోజు మన ప్రకాశం జిల్లాకు వారి పేరు మీద పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం మన బాధ్యత. వారి పోరాటం, వారి స్ఫూర్తి కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి అధికారికంగా ఇవ్వటం కూడా విశేషమని మీకు తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.